హలో. నేను చందన. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పేరెంట్స్‌కి బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఉంటే, కజిన్స్ ఉంటే వాళ్ళు పిల్లలకి ఏమవుతారు? రిలేటివ్స్ అవుతారనమాట. ఈ రిలేటివ్స్‌తో ఇంపాక్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే సహజంగా రిలేటివ్స్‌తో ఇంటరాక్షన్స్ అనేవి చాలా తక్కువుంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఏదైనా సెరమనీస్ కానీ, లేదా ఏదైనా అకేషన్ జరిగినప్పుడు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు, లేదా అందరూ కలిసి సమ్మర్ హాలిడేస్‌కి ఎక్కడన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు, లేదా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే రిలేటివ్స్ అందరూ కలవడం అనేది జరుగుతుందనమాట. సహజంగా ఇలా కలిసినప్పుడు ఏంటంటే, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. మేము ఈ సంవత్సరం మొత్తం ఇలా చేశాము. మాకిలా అయింది. మా ప్రొఫెషన్‌లో ఇలా ఉంది. పిల్లలకి ఇన్ని మార్కులొచ్చాయి. ఇలా చదివారు. ఇట్లా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా చెప్పుకుంటారు. కొంత ఇంటెన్షనల్‌గా కూడా చెప్తారు. ఎదుటి వాళ్ళ ముందు నేను సక్సెస్ అయ్యాను ప్రూవ్ చేసుకోవడానికి. ఇలా చెప్పే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, మీరు అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కాన్స్టెంట్‌గా మీ పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉండలేరు. సహజంగా ఏంటి గ్రాండ్ పేరెంట్స్‌కి ఇంటికెళ్ళినప్పుడు సరే పేరెంట్స్ దగ్గరే ఉన్నాం కదా! అని చెప్పి మదర్ మదర్ గాని, ఫాదర్ గాని ఏం జేస్తారు? వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారన్నమాట. మిగతా వాళ్ళలో ఇంటరాక్ట్ అవ్వడము. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే, కొంతమందికి వీళ్ళు ఇట్లా ఎక్కువ ఇలా ప్రెజెంట్ చేస్తున్నప్పుడు మేమలా అని చెప్తున్నప్పుడు, కొంతమందికేంటంటే మన కజిన్స్‌లోనే అంటే పేరెంట్స్‌కి కజిన్స్‌లోనే వాళ్ళకి అసూయ ఉంటుంది. మేమందరం ఒక దగ్గర పెరిగాము. వాళ్ళకి ఏదో లక్ ప్రకారం ఇట్లా వచ్చేసింది. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళతో పోల్చుకుంటే మేము తక్కువలో ఉన్నాము. ఇలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇలా ఫీల్ అయినప్పుడు సహజంగా ఏం జేస్తారు? అది వాళ్ళ వాళ్ళ మీద చూయించలేరు. కజిన్ మీద చూయించలేరు. అప్పుడు ఏం జేస్తారు వీళ్ళు? ఫస్ట్ టార్గెట్ ఎవరవుతుంటారంటే పిల్లలవుతుంటారు. పిల్లల మీద చూయిస్తుంటారనమాట. చూడు నువ్విలా చేశావు. మీ నాన్న కూడా ఇంతే. మీ అమ్మ కూడా ఇంతే. చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు. ఆ బుద్ధులే నీకు వచ్చాయి. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ కొంత హర్ట్ అవుతారు. బట్ పేరెంట్స్ కంటే గూడా ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ ఎవరికి జరుగుతుందంటే పిల్లలకి జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇనీషియల్‌గా ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటి? నేను తప్పు చేశాను. అందరి ముందు అది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ చేసి పాయింట్ ఔట్ చేసి తిట్టారు. రెండోదేంటి? నువ్వు మీ మమ్మీలాగా లేదా డ్యాడీలాగా అన్నారు. అలా అన్నప్పుడు వీళ్ళ పిల్లలకేమవుతుంది? అప్పటి వరకు పిల్లలకి ఎలా ఉంటుంది సహజంగా? మా పేరెంట్స్ పర్ఫెక్ట్. నాకు బాగా ఇష్టమైన వాళ్ళు. అలా ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి, వీళ్ళ పేరెంట్స్‌ని కూడా ఇంక్లూడ్ చేసి మాటలన్నప్పుడు, వీళ్ళు బాగా హర్ట్ అవుతారనమాట. అంటే నేను రోల్ మోడల్‌గా ఫీల్ అవుతున్న మా పేరెంట్స్ అనేవాళ్ళు, వీళ్ళని ఇంత తక్కువగా చూస్తారు బయట. సో, ఇప్పుడు ఇలాంటి ఒక ఫీలింగ్ వాళ్ళకొచ్చేసాక వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మా ఫాదర్ గాని, మా మదర్ గాని నాకిష్టమని చెప్పుకోవడానికి ఎక్కడ వీళ్ళు ఇష్టమని చెప్తే వెంటనే పాయింట్ ఔట్ చేసి ఏం మాటలంటారో అనే భయంతో వీళ్ళు మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వడం తగ్గిస్తూ ఉంటారనమాట. ఇలా తగ్గించినప్పుడు వెంటనే పేరెంట్స్ ఏం జేస్తారు? అదేంటి బాబాయ్‌తో మాట్లాడట్లేదు, పిన్నితో మాట్లాడట్లేదు, నువ్వెందుకిట్లా అవాయిడ్ చేస్తున్నావు? వాళ్ళందరూ ఫ్యామిలీ గదా! మనమందరం రిలేటివ్స్ కదా! అని జెప్పి వీళ్ళని ఇంకా ప్రెషర్ చేస్తూ ఉంటారు. మాట్లాడు, ఇంటరాక్ట్ అవ్వు అని. ఇట్లా ప్రెషర్ చేయటం వల్ల ఏంటంటే, వీళ్ళకొక కాన్‌ఫ్లిక్ట్ అరైజ్ అవుతుందనమాట. అంటే వీళ్ళు పేరెంట్స్ ఏం చెప్తున్నారు, వీళ్ళు మనవాళ్ళు, మన సెక్యూరిటీ అసలు వీళ్ళంతా. ఈ బాండ్ అనేది మనకి సెక్యూర్ బాండ్ అని పేరెంట్స్ చెప్తున్నారు. కానీ వీళ్ళెలా బిహేవ్ చేస్తున్నారు? కొంత జెలసీతో బిహేవ్ చేస్తున్నారు. లేదా పాయింట్ ఔట్ చేస్తున్నారు. పేరెంట్స్‌ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మరి ఏంటి మమ్మీ వాళ్ళకిది అర్థం గావట్లేదా? నేను తప్పుగా అర్థం జేసుకున్నానా? ఈ ఒక డౌటొస్తుందనమాట. బట్ పేరెంట్స్ సహజంగా ఏంటి వాళ్ళని వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్‌ని తక్కువ చేయలేరు కదా! అందుకని వెంటనే ఏం జేస్తారు? నువ్వే తప్పుగా అర్థం జేసుకున్నావు. ఇలాగే సరదాగా ఉంటారు. అలా ఇంటెన్షన్‌తో అనలేదు అని వాళ్ళేదో కవర్ జేసే ప్రయత్నం జేస్తూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి సో నేనేదన్నా నిజంగా అఫెండ్ చేసేటట్టు ఎవరైనా మాట్లాడినా పేరెంట్స్ అది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, ఇట్లా వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు స్టాండ్ తీసుకొని నిలబడలేనప్పుడు, నాకేదన్నా ఇష్యూ ఒచ్చి లేదా పెదనాన్న గాని, బాబాయ్ గాని ఎవరైనా నన్నేదన్నా అంటే, నా తరపున వీళ్ళు నిలబడరు కదా! అన్న భయం పెరుగుతుందనమాట. అప్పుడేం జేస్తారు? రిలేటివ్స్ ఇలాగే సరదాగా ఏదో బాడీ షేమింగ్ చేయటమో, లేకపోతే కొంత అఫెన్సివ్‌గా బిహేవ్ చేయడమో, లేదా మిస్‌బిహేవ్ చేయటమో ఏదైనా జరిగినప్పుడు మా పేరెంట్స్ నాకంటే కూడా రిలేటివ్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తారు. నేనేదన్నా వీళ్ళ మీద చెప్పినా నన్ను నమ్మే అవకాశమే లేదు అని ఫీల్ అవుతారనమాట. సో, అలా వాళ్ళు ఫీల్ అవ్వటం వల్ల ఏంటంటే, అసలు ఇష్యూ చెప్పరు.
రిలేటివ్స్‌తో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు లేదా కజిన్స్‌తో వచ్చినప్పుడు ఎక్కడ మమ్మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసి నన్నే పాయింట్ ఔట్ చేస్తారో అనే భయంతో వీళ్ళసలు మాట్లాడరనమాట. అలా మాట్లాడకపోవటం వల్ల ఏంటంటే నిజంగా వీళ్ళకి ఇబ్బంది కలిగించే విషయాలు ఏవన్నా జరిగినప్పుడు కమ్యూనికేటే అవ్వవు కాబట్టి అవి అడ్రెస్ అవ్వకుండా అలాగే మరుగున పడిపోతాయి. అలా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి లాంగ్ రన్‌లో యాంక్సైటీస్ రావడం గానీ, సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోవడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వీలైనంత వరకు ఏంటంటే, మీరు ఎప్పుడైనా రిలేటివ్స్‌తో గానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మీరు అనుకునే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, వాళ్ళు మీ ముందే కాదు, మీరు లేనప్పుడు కూడా మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు? మీ మీద ఉన్న జెలసీని వాళ్ళెలా బిహేవ్ చేస్తున్నారు? పిల్లల దగ్గర చూపిస్తున్నారా లేదా? అన్నది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒకవేళ అలా ఉన్నారు ఎవరన్నా అనుకున్నప్పుడు, వీలైనంత వరకు వాళ్ళని అవాయిడ్ చేయడం, లేదా అవాయిడ్ చేయడం కుదరట్లేదు అనుకున్నప్పుడు పిల్లలతో వాళ్ళ ఇంటరాక్షన్ అనేది లేకుండా తక్కువగా ఉండేలాగా, లేదా మీ పర్యవేక్షణలో మాత్రమే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేలాగా, అలా చూసినప్పుడేంటంటే, పిల్లల మీద ఆ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. ఇలా జరగటం వల్లేంటంటే, వాళ్ళని మనం సెక్యూర్‌గా పెంచగలుగుతామనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.